అకాల వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలులు, వడగళ్ల వానలు రైతులకు కడగండ్లు మిగిల్చాయి. ఛత్తీస్గఢ్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి, ఛత్తీస్గఢ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో కోస్తా, రాయలసీమ, తెలంగాణలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. మధ్యాహ్నం వరకు ప్రచండంగా ఎండలు. సాయంత్రం ఈదురుగాలులతో వర్షం. ఇది తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వడగండ్ల వానలతో రైతులు నష్టపోతున్నారు. జనగామ జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షానికి పలు పంటలు దెబ్బతిన్నాయి. జనగామ వ్యవసాయ మార్కెట్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. సాగునీరు ఇబ్బందులు అధిగమించి కష్టపడి పండించిన పంట అకాల వర్షానికి తడవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరుతున్నారు. పుట్టుకుట్టనిగా బాబా మొక్కజొన్న లేవలిగా ఏం చెప్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతుకుంట మండలంలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురియడంతో చేతికొచ్చిన పంట నేలపాలైంది. నర్సక్కపేట, కందికట్కూరు గ్రామాల పరిధిలో వడగండ్లు కురియడంతో వరి పంట, మొక్కజొన్నతో పాటుగా మామిడికాయలు నేలరాలాయి. అంతేకాకుండా ధాన్యపు సెంటర్లలో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. ఈదురుగాలులకు తోడు వడగండ్లు పడ్డంతో వరి పైరు తీవ్రంగా దెబ్బతిని రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. సుమారు 2000 హెక్టార్లలో వరి, 100 హెక్టార్ల మామిడితో పాటుగా మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం జరిగింది. పెద్దపల్లి జిల్లాలో కురిసిన అకాల వర్షంతో 100 ఎకరాల్లో వరి పంట నేలమట్టం కాగా కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైంది. 3 రోజుల క్రితం కురిసిన వర్షాల నుంచి రైతులు తేరుకోకముందే మరోమారు భారీ వర్షం కురిసింది. సుల్తానాబాద్ మండలంలోని సుల్తానాబాద్, కనుకుల, తొగరాయి, సుద్దాల గ్రామాలతో పాటు ఎలిగేడు మండలంలో కురిసిన అకాల వర్షానికి వరి పంట నేలమట్టం అవడంతో రైతులు బోరున విలపిస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి పూర్తిస్థాయి ధర చెల్లించాలని రైతులు వేడుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా పలుచోట్ల వడగండ్ల వాన కురిసింది. భారీ ఈదురుగాలుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. వరంగల్ నగరంలో భారీ వర్షం కురిసింది. వరంగల్, హన్మకొండ, కాజీపేటల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసి వాతావరణం చల్లబడింది. కరీంనగర్లో అకాల వర్షం కురిసింది. రోడ్లు జలమయమయ్యాయి. సాయంత్రం వరకు ఉక్కపోత వాతావరణంతో ఉక్కిరిబిక్కిరైన జనం ఒక్కసారిగా కురిసిన వర్షంతో సేదతీరారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో భారీ వర్షం కురిసింది. భారీ ఈదురుగాలులతో వడగళ్ల వాన పడింది. మండు వేసవి కాలంలో భారీ వర్షం కురవడంతో పట్టణంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. వడగళ్లతో మామిడి పంటకు కాస్త నష్టం ఉన్నప్పటికీ గత వారం రోజులుగా 40 డిగ్రీలు దాటుతున్న ఎండకు ఈ భారీ వర్షం నుండి ఉపశమనం కలిగినట్లుగా అయింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. గంటకు పైగా కురిసిన వర్షంతో వాతావరణం వర్షాకాలాన్ని తలపించింది. సిద్దిపేట జిల్లాలో అకాల వర్షం రైతులకు కన్నీటిని మిగిల్చింది. నేడో రేపో చేతికి రావాల్సిన పంట కళ్ల ముందే ఊడ్చుకుపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. హుస్నాబాద్ డివిజన్లో 1972 ఎకరాల్లో మామిడి తోటలు, 2500 ఎకరాల్లో వరి పంట, 100 ఎకరాల్లో కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి.
పెనుగాలులకు కొన్ని గ్రామాల్లోని ఇంటి పైకప్పులు లేచిపోయాయి. పందిళ్లలో రైస్ మిల్, బాయిలర్ మిల్లు కూలిపోయింది. అక్కన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో పిడుగుపాటుకు పశువులు చనిపోయాయి. సిరిపురంలో మహేందర్ రెడ్డి అనే యువకుడు పిడుగుపాటుకు చనిపోయాడు. కోదాడలో సుబ్బారావు, వరంగల్ జిల్లాలో ఫకీర్ అనే రైతు కూడా పిడుగుపాటు కారణంగా ప్రాణాలు విడిచారు. ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లిలో 45 గొర్రెలు చనిపోయాయి. అటు గుంటూరు జిల్లా రెంటచింతల మండలం మంచికల్లు గ్రామ సమీపంలో 6 రైతులు ఉన్న చోట పిడుగుపడింది. మిషన్తో వరి కోస్తున్న సమయంలో పిడుగుపడింది. మిషన్ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోగా 5 తీవ్ర గాయాలయ్యాయి.